పాకిస్తాన్ను ఒంటరి చేసి ఉగ్రవాదాన్ని అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత దూకుడు పెంచింది. శత్రువును ప్రజాస్వామ్య మార్గంలో నిర్వీర్యం చేసే దిశలో అడుగులు వేస్తోంది. పెహల్గాం దాడులతో ఉగ్రవాద తయారీ కేంద్రంగా రుజువు చేసుకున్న పాకిస్తాన్కు నిస్సిగ్గుగా అండగా నిలిచిన అజర్బైజాన్, టర్కీ దేశాలకు చెక్ పెట్టడంపై భారత్ దృష్టి సారించింది. అజర్బైజాన్ టర్కీలను రౌండప్ చేస్తోంది. ఆర్మేనియాకు స్నేహహస్తం అందించిన భారత్ పెద్ద ఎత్తున రక్షణ ఎగుమతులు చేసేలా ఒప్పందం కుదుర్చుకొని అజర్బైజాన్ టర్కీల గుండెల్లో గుణపం దింపింది. ఆర్మేనియా భారత్ ఒప్పందంతో పక్కలో బల్లెం దిగినట్లు అజర్బైజాన్, టర్కీ ఉలిక్కిపడ్డాయి. దక్షిణ కాకస్లో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. చిరకాల వైరి దేశాల మధ్య వ్యూహాత్మక పొత్తులు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఆరితేరిన శత్రులకు ఎదురు నిలవాలంటే మరో బలమైన శక్తితో చేయి కలపాలనే ప్రాచీన సూత్రం మరోమారు నిజం చేస్తుంది భారత్. ప్రపంచ భారతీయ చదరంగంలో సరికొత్త ఎత్తుగడలతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండడం అనేక దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. టర్కీ అండదండలతో దూకుడు మీదున్న అజర్బైజాన్కు కళ్లెం వేసేందుకు ఆర్మేనియా సరికొత్త స్నేహాస్తం కోసం ఎదురుచూస్తోంది. ఒకనాటి ఆప్తమిత్రుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూరుకుపోవడంతో ఆర్మేనియా ఆయుధ అవసరాలు తీర్చలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోయింది. ఇలాంటి కీలక తరుణంలో రక్షణ రంగంలో దూసుకుపోతున్న భారతదేశం ఆర్మేనియాకు ఆశాకిరణంలా కనిపించింది. అయితే గతంలో కొన్ని ఒప్పందాలు అమలులో జాప్యం జరగడంతో కొంత నష్టపోయిన ఆర్మేనియా సందిగ్ధంలో ఉంది. భారత్ సానుకూలంగా స్పందిస్తుందో లేదోనన్న సందేహాలతో సతమతమవుతున్న తరుణంలో పెహల్గాం దాడుల తర్వాత పాకిస్తాన్కు టర్కీ, అజర్బైజాన్లు అండగా నిలబడ్డాయి. యుద్ధం మొదలైతే తాము భారత్ వైపే ఉంటామని ఆర్మేనియా ప్రకటించి భారత్కు సంఘీభావం తెలియజేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం ఆర్మేనియా మన దేశంతో ఏకంగా $1.55 బిలియన్ల అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు 12,800 కోట్ల రూపాయల భారీ సైనిక ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఇది మామూలు విషయం కాదు, చిన్న విషయం అంతకంటే కాదు. భారత రక్షణ ఎగుమతుల చరిత్రలోనే ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ ఒప్పందం తర్వాత అత్యాధునిక మేడ్ ఇన్ ఇండియా ఆయుధ సంపత్తి ఆర్మేనియా అమ్ముల పదులోకి చేరనుంది. భారత్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు, యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, అధునాతన రాడర్ వ్యవస్థలతో పాటు డ్రోన్లు, మందుపాతలను తట్టుకునే వాహనాలు వంటివి ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం నిస్సందేహంగా అజర్బైజాన్కు, దాని వెనుక ఉన్న టర్కీకి గొంతులో వెలక్కాయ చిక్కుకున్నట్లు మారింది. భవిష్యత్తులో తలెత్తబోయే ఎలాంటి సంఘటనలైనా భారత ఆయుధాలు ఆర్మేనియాకు రక్షణ కవచంగా నిలుస్తాయి. ఇది కేవలం ఆయుధాల సరఫరా ఒప్పందం మాత్రమే కాదు, దక్షిణ కాకసస్ ప్రాంతంలో భారత వ్యూహాత్మక అడుగులు బలోపేతం చేసే చర్య. అటు పాకిస్తాన్కు టర్కీ ఆయుధాలు సరఫరా చేస్తూ మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే, ఇటు టర్కీ మిత్రదేశమైన అజర్బైజాన్కు చెక్ పెట్టేలా ఆర్మేనియాకు మనం అండగా నిలవడం దౌత్యపరంగా ఓ మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. భారత్ ఆర్మేనియా ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లో భారత ప్రతిష్ట మరింత ఇన్వడించనుంది. భారత్ ఆర్మేనియాకు అండదండగా నిలవడంతో ఆ ప్రాంతంలో నూతన సమీకరణాలకు తెరలేపింది. ఈ ఒప్పందంతో అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో భారత ప్రతిష్ట మరింతగా పెరిగే అవకాశముంది. శత్రువు ఎంత బలవంతుడైనా వ్యూహం ముందు తలవంచాల్సిందే. ఆర్మేనియాతో కుదిరిన ఈ ఒప్పందం వల్ల మనం ఎక్కడ ఉన్నామో కాకుండా మన శక్తి ఎంతటిదో ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత రక్షణ సామర్థ్యం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.